సో చాలా మంది లోపల వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలా మంది లోపల చూస్తున్నటువంటి విషయాల లోపల స్పాండిలోసిస్ విషయం అనేది, స్పాండిలోసిస్ సమస్య అనేది ఎక్కువ చూస్తున్నాను అనమాట. హలో అండి, నేను డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. స్పాండిలోసిస్ అనేది ఏంటి అని అంటే, దీని లోపల మనం చూస్తుంటాం సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అనే సమస్యలు ఎక్కువ చూస్తుంటాం అనమాట. స్పాండిలోసిస్ లో ఏమవుతుందనంటే, మెడల్ అంటే మన శరీరానికి ఒక ఆకారాన్ని ఇచ్చేది వెన్నుముక అనమాట. సో ఈ వెన్నుముక లోపల వెన్నుపూసలు ఉండి, వెన్నుపూసల మధ్యలో రెండు వెన్నుపూసల మధ్య డిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కంటిన్యూగా గంటల తరబడి ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఈ డిస్క్ మీద ఒత్తిడి పెరిగిపోవడం వల్ల, ఆ డిస్క్ లో కొన్ని రకాల చేంజెస్ రావడం వల్ల, నడుం భాగం లోపల కానీ మెడ భాగంలో కానీ ఉన్నటువంటి డిస్క్ లోపల మార్పులు రావడం వల్ల మనకు స్పాండిలోసిస్ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది, డిస్క్ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డిస్క్ సమస్య లోపల ఎక్కువగా చాలా మంది లోపల మనం చూసేది ఏంటంటే, ఒకప్పుడు వయసు రీత్యా 45-50 దాటిన తర్వాత ఈ స్పాండిలోసిస్ సమస్యలు, డిస్క్ సమస్యలు అనేది ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 25 నుండి 35 సంవత్సరాల లోపల కూడా డిస్క్ సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ డిస్క్ సమస్యల లోపల ఎందుకు వస్తున్నాయి, స్పాండిలోసిస్ ఎందుకు వస్తుందంటే, కంటిన్యూగా గంటల తరబడి ఒకే పొజిషన్ లో కూర్చున్నప్పుడు రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ లోపల కొద్దిపాటి మార్పు రావడం వల్ల మనకేమవుతుందంటే, డిస్క్ లో స్ట్రక్చరల్ గా ఒక మార్పు అనేది వస్తుంది అనమాట. అసలు ఈ డిస్క్ అంటే ఏంటి అని అంటే, మనము ఒక మెడ ఒకవైపు నుండి ఇంకోవైపు తిప్పాలన్నా, నడుము ముందు కొంచాలన్నా, నిటారుగా నిల్చోవాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ డిస్క్ అనమాట. ఈ డిస్క్ ఒక కుషన్ లాగా ఉండి మనకు వెన్నుపూసల మధ్యలో ఉండి, వెన్నుపూసలు ఒకవైపు నుండి ఒకవైపు మళ్ళాలన్నా, తిరగాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ డిస్క్. సో ఈ డిస్క్ లోపల మార్పులు ఎందుకు వస్తాయి అని అంటే, గంటల తరబడి కూర్చొని ఉన్నా, లేదా ఆల్ ఆఫ్ సడన్ గా ఎప్పుడన్నా కింద పడడం వల్ల కానీ, లేదా యాక్సిడెంటల్ ఇంజురీస్ వల్ల కానీ, మనకు అప్పుడు యాక్సిడెంట్ అప్పుడు కొద్దిగా మెడిసిన్స్ వాడడం, పెయిన్ కిల్లర్ వాడడం, అక్కడి వరకు ఆ సమయానికి కొంచెం రిజల్ట్ ఉండి పెయిన్ తగ్గిపోతుంది. అండ్ వయసు రీత్యా కొంచెం వయసు పెరిగినా కానీ సేమ్ థింగ్ రిపీట్ అవుతూ డిస్క్ లోపల మార్పులు రావడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ సమస్య అనేది మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ప్రీవియస్ ఇంజురీస్ ఉండడం వల్ల ఈ డిస్క్ సమస్యలు వచ్చి సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అనేది రికరెంట్ గా మనను కంటిన్యూగా బాధ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ డిస్క్ సమస్య లోపల ఏమవుతుందంటే, డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పేసి, డిస్క్ బల్జ్ అని చెప్పేసి, హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి అనమాట. సో డిస్క్ సమస్య అనగానే చాలా మంది ఏం చేస్తుంటారంటే, దీనికి సర్జరీ ఒకటే సొల్యూషన్, సర్జరీ చేయించుకుంటేనే ఈ నడుము నొప్పికి కంప్లీట్ గా శాశ్వతంగా నివారించవచ్చు అని చెప్పేసి సర్జరీకి వెళ్తూ ఉంటారు. అంటే 25-30 సంవత్సరాల లోపలనే సర్జరీకి వెళ్తే దాని శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటే లేదండి. చాలా మంది లోపల ఆల్రెడీ సర్జరీ అయిపోయిన వాళ్ళు మన దగ్గరికి ఈ మధ్య ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. సో 30-35 ఇయర్స్ లోపల సర్జరీ జరిగిన, 20-25 ఇయర్స్ లోపల సర్జరీ జరిగిన, లేట్ ఏజ్ లోపల అంటే 40-45 తర్వాత సేమ్ ప్రాబ్లం, ఒకవేళ నడుం భాగం లోపల సర్జరీ జరుగుంటే నడుం భాగం లోపల నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. మెడ భాగం లోపల నొప్పి ఉంటే, సర్జరీ జరిగి ఉంటే మెడ నొప్పులు కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేస్తే ఈ ప్రాబ్లం శాశ్వతంగా నివారించవచ్చు అని అంటే, మెడిసిన్స్ వాడడం కాదు, మెడిసిన్స్ కంటే ముందు కొన్ని లైఫ్ స్టైల్ లోపల కొన్ని మార్పులు చేసుకోవాలన్నమాట. ఎవరైతే కంటిన్యూగా గంటల తరబడి ఒకే పొజిషన్ లో కూర్చొని ఉంటారో, లేదా ఎక్కువ బరువు లేపే వృత్తిలో ఉంటారో, వంగి పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారో, వాళ్ళు కొంతవరకు ఆ పనిని కొంచెం తగ్గించుకోవడం వల్ల ఈ డిస్క్ సమస్యలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ కంటిన్యూగా గంటల తరబడి సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల ఏమవుతుందంటే, మెడ భాగంలో ఉన్నటువంటి డిస్క్ లోపల ఎక్కువ ఒత్తిడి అవ్వడం వల్ల, అక్కడ ఉన్నటువంటి నరాల మీద ఒత్తిడి పెరిగిపోవడం వల్ల మెడ భాగం గుండా నొప్పి, అండ్ దాంతో పాటు రెండు అప్పర్ లిమ్స్ అంటే చేతులు మొత్తం కూడా లాగడం, గుంజడం, తిమ్మిర్లు రావడం అనేది సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల చూసేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. అదే లంబార్ స్పాండిలోసిస్ లోపల చూసినట్లయితే నడుం భాగం గుండా నొప్పి, నడుం భాగం లోపల నొప్పి రావడం, అదే విధంగా నడుం భాగం నుండి ఏదైతే నరాలు వెళ్తుంటాయి అంటే కాళ్ళకు వెళ్ళేటువంటి నరాలు కానీ, లేదా జననేంద్రియాలు వాటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ, ఇలాంటి సమస్యలను చూస్తూ ఉంటాం. సో నడుం భాగం గుండా ఏ ఆర్గాన్కి అయితే నర్వ్ సప్లై ఉంటుందో ఆయా ఆర్గాన్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీని రిలేటెడ్గా ఏమవుతుందంటే, కాళ్ళు మొత్తం లాగడం, గుంజడం, తిమ్మిర్లు రావడం అనేది సయాటికా లక్షణాలు అనేది చెప్తుంటాను అనమాట. సో నడుం భాగం గుండా నొప్పి, నడుం భాగం లోపల నొప్పి, దాంతోపాటు కాళ్ళు చేతులు లాగడం, గుంజడం, ఇవి లంబార్ స్పాండిలోసిస్ సంబంధించినటువంటి లక్షణాలు. అదేవిధంగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అని చాలా మంది చెప్తుంటారు. దానికి రిలేటెడ్ గా చాలా రకాలైనటువంటి స్కానింగ్లు అయిపోతుంటాయి. అన్ని స్కానింగ్ లోపల కూడా నార్మల్ అనే చెప్పేసి చెప్తుంటారు. బట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, యూరిన్ ఇన్కంటినెన్స్ అనే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు అనమాట.
సో లంబార్ రీజన్ లో ఉన్నటువంటి డిస్క్ లోపల ఒత్తిడి ఎక్కువైపోయి నరాల మీద ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు కూడా మనకు ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగవారి లోపల చూస్తున్నట్లయితే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రికరెంట్ గా మళ్ళీ పెయిన్ రావడం పోవడం, ఏదో టెంపరీగా పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తగ్గుతూ ఉండడం, సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉండడం. ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే దీనికి రిలేటెడ్ గా సింపుల్ ఎక్స్రేతో మొదలుకొని ఎంఆర్ఐ, లంబార్ స్పైన్, సర్వైకల్ స్పైన్ చేయించి డిస్క్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది గుర్తించి హోమియో మెడిసిన్స్ వాడినట్లయితే ఖచ్చితంగా శాశ్వతంగా సర్వైకల్ స్పాండిలోసిస్ ని, లంబార్ స్పాండిలోసిస్ ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాటి రిలేటెడ్ గా అంటే ఇవి వచ్చిన తర్వాత ఏం చేయాలి మొదలు అని అంటే, ఎప్పుడైతే ఈ లంబార్ స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే మనం నిద్రపోతున్నప్పుడు పడుకున్నప్పుడు గట్టి బల్ల మీద కానీ నేల మీద కానీ పడుకోవడం వల్ల కొంతవరకు ఈ డిస్క్ సమస్యలని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫుడ్ లోపల ఎస్పెషల్లీ ఈ స్పాండిలోసిస్ సమస్య, డిస్క్ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటి రిలేటెడ్ గా విటమిన్ బి ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ, కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ యూజ్ చేయడం కానీ, ఫిష్ ఎక్కువ తీసుకోవడం కానీ, కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి తీసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీని కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చేస్తున్నాం ఆల్రెడీ, అయినప్పటికీ కూడా నొప్పి వస్తుందంటే సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన సందర్భాలలో కూడా నడుము భాగం లోపల నొప్పి రావడానికి, లంబార్ స్పాండిలోసిస్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ అనేది కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా అట్లీస్ట్ 30 to 45 minutes వాకింగ్ అనేది ఉండేలా చూసుకున్నట్లయితే వెయిట్ అదుపులో ఉంటుంది. దాంతో పాటు నడుము నొప్పి అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు కూడా సేమ్ థింగ్, బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, అండ్ సర్వైకల్ పెయిన్ వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, కాళ్ళు మొత్తం కూడా పట్టి లాగేసినట్టుగా ఉంటున్నాయి అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నట్టు నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటి, ఎక్కడ నరం ఒత్తుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని గుర్తించి మెడిసిన్స్ అని అందిస్తారు. మీ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది.